హాయ్ గైస్ ఇస్ అక్ల ప్రే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి కృష్ణ బ్లాగ్స్. ఏంటి జోష్ లేదు వాయిస్లో, సాడ్గా ఉంది అనుకుంటురా? ఎస్ గైస్, నేను ఇప్పటి వరకు చాలా ఏడ్చి నేను ఇంకా సరే ఇంకా వదిలేసే అని అనుకున్నా కానీ మైండ్ నుంచి పోవట్లేదు. ఏమైంది, ఏదో క్యాట్ లాగా ఉంది కిటన్ అనుకుంటురా? ఎస్ గైస్, మా క్యాట్కి తెలుసు కదా, మా క్యాట్ ఓరియోకి 4 పిల్లలు ఉన్నాయి. ఒకరు ఫస్ట్ దాని పేరు లడ్డు, సెకండ్ గుడ్డు, అండ్ థర్డ్ భీమా, అండ్ ఫోర్త్ చైనాక్షి. చైనా క్యాట్ లాగా ఉంటుంది అనేది, వైట్ కలర్ నేమ్ చైనాక్షి. ఇప్పుడు ఒకటి చనిపోయి కదలట్లే కదా, దాని నేమ్ వచ్చేసి భీమా. ఫస్ట్లో ఉన్నప్పుడు అది చనిపోయిందనమాట. ఫస్ట్లో తనకు భీమా అనే నేమ్ ఎందుకు పెట్టినా అంటే, తను భీముడిలాగా తెలుసు కదా, పాండవుల్లో భీముడు ఎట్లుంటా అట్లా క్యూట్గా, బొద్దుగా, చబ్బిగా, చాలా యాక్టివ్, అందరికంటే యాక్టివ్. నాకు అందరికంటే వాడంటే ఇష్టం. అయితే వాడు ఏమైందో హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం డల్ అయిపోయి వీక్ అయిపోయాడు. నైట్ కూడా పడుకునే ముందు కూడా మిల్క్ తాగి మంచిగా పడుకున్నాడు. పడుకొని ఇంకా నైట్ ఏమైందో తెలియదు, ఇంకా మార్నింగ్ టైంకి ఇట్లా అయిపోయింది. సో ఇంకా ఇది ఒక పెట్ పేరెంట్స్కి కంపల్సరీ రిలేటెడ్ అయ్యే ఉంటుంది. నేనైతే ఇప్పుడు వరకు ఏడ్చి ఇంకా మళ్ళీ నాకు ఇలాంటప్పుడు అనిపిస్తుంది, నా దగ్గర ఏమైనా సూపర్ పవర్స్ ఉంటే బాగుండు, ఎవరైనా చనిపోయిన వాళ్ళని బతికిస్తే బాగుండని. సో ఇంకా మళ్ళీ రాడు కదా, ఎక్కడున్నా మా భీమా ఆత్మ ఎక్కడున్నా కానీ శాంతి కలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఓం శాంతి అని కామెంట్ చేయండి. ఇప్పటికీ అది చనిపోయి 2 days బ్యాక్ వెటనరీ సెంటర్కి వెళ్ళి దానికి మెడిసిన్స్ తీసుకొని దానికి ఇంజెక్షన్ చేయించుకొని వచ్చాం. అప్పుడు నైట్ కూడా మిల్క్ తాగే ముందు మెడిసిన్స్ వేసి పడుకోబెట్టాం. మార్నింగ్కి ఇట్లా అయిపోయింది గైస్ నిజంగా.